సమాధానం లేక అల్లాడుచున్నావా? ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు 22:21. అనేకసార్లు మన జీవితంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉంటుంది. అంతా సవ్యముగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏ సమస్య కూడా ఉండదు. అయినప్పటికీ కూడా మన హృదయంలో నెమ్మది ఉండదు. మనసంతా అలజడితో నిండిపోతూ ఉంటుంది. సరిగా నిద్ర పట్టదు. సరిగా ఎవరితోనూ మాట్లాడలేం. ఏ పని కూడా శాంతముగా చేయలేం. అందరూ మనతో బాగున్నప్పటికీ కూడా మనకి సమాధానం ఉండదు. కారణం ఏంటి? ఎందుకు ఇలాంటి పరిస్థితి మనలో ఉంటుంది? దేవునితో మనం సహవాసం చేయకుండా ఉండటమే ఇందుకు కారణం. ఏమైనా ఆటలు మనం ఆడుతున్నాం అనుకోండి, వాటిలో ఎవరు గెలిచారో చెప్పడానికి, ఆటని ఎలా ఆడాలో చెప్పడానికి ఆటలో ఒక మధ్యవర్తి ఉంటారు, రిఫారీ. మనం ఆట ఆడేటప్పుడు ఏమైనా నియమాలను అతిక్రమిస్తే లేదా ఆటను సరిగా ఆడకపోయినట్లయితే అతను వెంటనే ఈలలు వేస్తాడు. దానిని బట్టి మనం ఎక్కడ ఏదో పొరపాటు చేశామని గ్రహిస్తాం. సరిగా ఆడడానికి లేదా రెండవసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకొని ఆటను గెలవడానికి ప్రయత్నిస్తాం. ఇదే విధముగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఎలా ఉన్నామో తెలియపరచుటకు మనకు కూడా ఒక మధ్యవర్తి ఉన్నారు. ఆయనే పరిశుద్ధాత్మదేవుడు. మనం ఎప్పుడైనా ఆధ్యాత్మిక జీవితంలో దారి తొలగిపోయినప్పుడు ఆయన ఏల వేసినట్లుగా మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఉదాహరణకు, మనం మన ఇంట్లో వాళ్ళని అరిచినప్పుడు, వారిని క్షమించకుండా వారితో మాట్లాడినప్పుడు, మేలు చేయగలిగి ఉండి కూడా ఎదుటివారికి సహాయం చేయనప్పుడు, లేదా ఏదైనా పాపంలో పడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటారు. ఆయన స్వరమును విని కూడా మనకు విధేయత చూపించకుండా ముందుకు సాగిపోయినట్లయితే మనలో క్రీస్తు సమాధానం అనేది ఉండదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ సవ్యముగా ఉన్నప్పటికీ కూడా మన మనస్సులో నెమ్మది అనేది ఉండదు. అందుకే దేవుడు చెప్తున్నారు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కొలస్సీ 3:15. ఆయన అనుగ్రహించు సమాధానం మనలో ఉండాలి అంటే మనం ఆయన హెచ్చరికకు విధేయతను చూపించాలి. ఇలా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని హెచ్చరికను విని విధేయతను చూపిస్తామో, ఆయనతో అనుదినం సహవాసం కలిగి ఉంటామో, అప్పుడే క్రీస్తు సమాధానం మన హృదయంలో, మన జీవితంలో మనకు ఉంటుంది. ఈ మాటలు మిమ్మల్ని బలపరిచినట్లయితే ఆత్మీయ జీవితంలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.